ఏడుస్తున్నారు, కేసులు పెడతావు. ఎంతమంది మీద పెడతావు కేసులు? ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ ఉంది, ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఉంది, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. షేర్లు కొడతారు. గుండె తడుక్కుపోయిన వాళ్ళందరూ, ఏడ్చే వాళ్ళందరూ షేర్లు కొడుతూనే ఉంటారు. 4 కోట్ల జనాభా షేర్లు కొడుతూనే ఉంటుంది. ఎంతమంది మీద పెట్టుకుంటా పోతావు? షేర్ చేసినోడి మీద కూడా కేసులు పెడతావు. పెట్టమను, మీ కమిషనర్ని పెట్టమను. మరో ఉద్యమానికి నాంది పలకద్దు పొన్నం ప్రభాకర్ అన్న. సామాన్యుల పక్షాన ఆలోచించేదే అసలు సిసలైనటువంటి ప్రభుత్వం. ఏ సామాన్యులైతే ఏడ్చుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా రోడ్డు మీద పడ్డారో అప్పుడే మీ ప్రభుత్వం పడిపోయినట్టు లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరిని బెదిరిస్తున్నారు? గత పాలకులు తిప్పలు పెట్టినా ఎక్కడా భయపడలే, జంకలే. మీకెవడండి భయపడేది? ఏం చేస్తారండి? మా అంటే ఏం చేస్తారండి? కేసు పెడతారు. జైల్లో కూర్చుంటాం. మేము కూర్చుంటాం జైల్లో. పట్టుకపోతాం, రుద్రాక్ష మాల పట్టుకపోయి, అగో అసలే శ్రావ్య జర బీపీ ఎక్కువైతుంది, కోపం ఎక్కువైతుంది, జపం చేసుకోమని చెప్పారు. టైం దొరుకుతలేదు, ఏం చేయాలి? జైల్లో కూర్చుంటే టైం దొరుకుతుంది, జపం చేసుకుంటాం. ఎంత కన్నా కూడా ఏం కాదు పొన్నం ప్రభాకర్ అన్న. మన దునియాలో ఉన్నాయి కదా, జైలుకి వెళ్తే బెయిల్ ఇచ్చే ప్రాసెస్ ఉంది కదా, జైలుకి అట్లా పోతాం, బెయిల్ తెచ్చుకుంటాం. తర్వాత ఏమవుతుంది పొన్నం ప్రభాకర్ అన్న? మళ్ళా మాట్లాడతాం. హైడ్రా కూల్చివేతలు, మూసీ నది ఎవడెవడిల్లైతే మీరు మార్కింగ్ చేస్తున్నారో మార్కింగ్ ఆగే వరకు మా గొంతు మూగబోదు. పొన్నం ప్రభాకర్ అన్న కేసులే పెడతారో, చంపి పాడుదొప్పుతారో మీ ఇష్టం. తేల్చుకోండి, మీరే తేల్చుకోండి. బరాబర్ చేస్తారు, షేర్లు చేస్తారు. మేము కూడా బరాబర్ మాట్లాడతాం, బరాబర్ షేర్లు చేస్తారు, బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ ఉన్నట్టు చెప్తాం. అర్థమైందా? జర ఉరుకులాడకు. ముందు నీ మీద రేవంత్ రెడ్డి పిఏ మీద ఎవడాడు? జైపాల్ రెడ్డి ఏఐసిసి కంప్లైంట్ పోయింది కదా, 13 చెక్ పోస్టుల దగ్గర దందాలు చేస్తున్నారని, పైసలు వసూలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కంప్లైంట్ పోయింది కదా. ముందు ఆ కంప్లైంట్ లెటర్ నీ మెడకి చుట్టుకోకుండా చూసుకో. ఆగం గాకు జర రుకో అని ఉంది కదా రీల్, దాన్ని పట్టుకో. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది మైకు పట్టుకోవడం, సోషల్ మీడియా అనడం, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో అనడం. నువ్వు దేనన్నా అరికట్టగలుగుతావు. సోషల్ మీడియాని హద్దు అదుపు ఏం లేదు, ఏం అరికట్టలేవు. ఇన్ఫ్యాక్ట్ మీ వాళ్ళు వచ్చారు మళ్ళా, ఎవరు? యూట్యూబ్ ఛానళ్ళకి పర్మిషన్ లేకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి అపర మేధావి అయోధ్య రెడ్డి, అపర మేధావి సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేసిరో అందరు కలిసి గడివిక్కొని వచ్చిరా, ఏం చేసిరో తెలియదు. వాళ్ళట అదుపులు పెడతారట. వాళ్ళకి అసలు యూట్యూబ్ అంటే నాలెడ్జ్ లేదు, పాడలేదు. ఏమన్నా తప్పులు మాట్లాడితే యూట్యూబే మాకు శిక్ష వేస్తుంది. యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి. పొన్నం ప్రభాకర్ అన్న చెప్పు జర మీ వాళ్ళకి, యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఆ గైడ్ లైన్స్ని దాటుకొని మేమేమైనా చేస్తే యూట్యూబ్ ఓడే మాకు శిక్ష వేస్తాడు, గుర్తుపెట్టుకో. మేమెప్పుడు సామాన్యుల పక్షమే. నీలక్క ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా కాదు. ఈ పదవి రానికి నువ్వెంత కష్టపడ్డావో నీకు తెలుసు. అట్లనే ఇల్లు కట్టనికి సామాన్య ప్రజలందరూ, బీసీలు కూడా ఉన్నారయ్యా. నీ బీసీలు కూడా రోడ్ల మీద పడుతున్నారయ్యా, బీసీలు కూడా ఏడుస్తున్నారయ్యా. మరి బీసీ నేతగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకోసారి ఆవేశం స్టార్లకు వచ్చి కేసులు పెడతాం, ఆ సిప్పి గారు చర్యలు తీసుకోవాలంటే ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేస్తారు, కేసులు పెడతారు. నిన్న ఒక చూసిన